హలో అండి, నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం లేదండి, ఇవాళ ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా. అత్త కోడళ్ళ గురించి. అత్త కోడళ్ళ గురించి ఫన్నీగా కాదు, కొంచెం ఫన్నీ, కొంచెం సీరియస్. మేము వెనకట కనలేదా, ముగ్గురిని నలుగురిని కన్నాం, ఐదుగురిని కన్నాం, ఆరుగురిని కన్నాం, పొద్దంతా బాయికడ పని చేసుకొని వచ్చి రాత్రి కన్నాం, తెల్లారి మళ్ళీ పనులు చేసుకున్నాం అన్నారు. కన్నారండి, ఒప్పుకుంటాం. మీరు చాలా గ్రేటు. మీరు రాత్రంతా పొద్దంతా పనులు చేసిరు, చాలా గ్రేటు, కన్నారు. కానీ అందరి శరీరాలు ఒకలాగా ఉండవు. మీరు తిన్న బలమైన ఫుడ్ మేము తినలేదు. ఇప్పటికీ చెప్తున్నాం, మీరు తిన్నంత బలమైన ఫుడ్ మాకు లేదు. మేము ఏం తిన్నాం, గట్కా గంజే తాగినామంటే అవే బలం ఉన్నాయి. గట్కా గంజే బలం. కానీ ఇప్పుడు అవి కూడా తాగుదామన్నా, అవి తిందామన్నా కానీ దాంట్లో కూడా క్వాలిటీ లేని ఫుడ్ వస్తుంది. ఎట్లానండి, ఎట్లా గంటాం? ఎట్లా నొప్పులు భరిస్తాం? నొప్పులే రావట్లేదు అసలు. ఎట్లా గంటాం చెప్పండి? మాకేమన్నా సరదానా ఆపరేషన్ చేయించుకొని 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవడానికి? కాదు కదా. మాకు కూడా ఉంటుంది కదా, నార్మల్ అవ్వాలి, బేబీ నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని. మేము కన్నాం, మేము చేసినామంటే మాకు ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇచ్చే మత్తు సూది గురించి, అది ఆపరేషన్ అయిన వాళ్ళకే తెలుస్తుందండి. ఆ మత్తు సూది గురించి అది ఇంత పొడుగు ఉంటుంది. దానివల్ల బ్యాక్ పెయిన్ ఏం రాదని డాక్టర్స్ చెప్తారు. కానీ ఇప్పించుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి అంటే ఏంది అని. తల కాలు ఒక్క దగ్గరికి తెచ్చి నడుములో ఇస్తారండి. అది నరకం ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన అదేంటి, ఆ బెండ్ అవ్వడం అనేది చాలా నరకం. మధ్యలో పొట్టు ఉంటుంది, తల కాలు ఒక్క దగ్గరకు తెస్తారు. అది ఎంత నరకం అండి ఆ ఇంజెక్షన్ ఇచ్చుకోవడం. అలాంటివన్నీ మన సరదాలా మాకు? చెప్పండి. మేము అన్నాం, మేము అది చేసినాం, ఇది చేసినాం. మీ శరీరాలు ఒకలాగుంటే మా శరీరాలు ఒకలాగుంటాయి. అందరి శరీరాలు ఒకలాగా ఉండే. ఈ రోజులలో ఏముంది, స్విచ్ ఎత్తే మిక్సీ తిరుగుతుంది, స్విచ్ ఎత్తే టీవీ వస్తుంది, రిమోట్ నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది, రిమోట్ నొక్కితే ఏసీ వస్తున్నాయి. ఎప్పటి జనరేషన్లలో అప్పుడు ఉన్నాయి. అవి ఏమీ కాదనట్లేదు, మీరు గ్రేట్ అనే ఒప్పుకుంటున్నాం. కానీ మేము ఇట్లా చేసినామని మీరు అట్లా వేయండి అని మాత్రం అనకండి. అందరూ ఒకలాగా ఉండరండి. మీ ఒంట్లో ఇప్పుడు మీరు 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి చేసే పని మేము 30 ఏళ్ళకి కూడా వేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆపరేషన్స్ ఇంత కోసి 9-10 కుట్లు వేస్తారు పొట్టకి. అది ఎంత నరకం అండి. ఆ నొప్పులు ఎట్లా భరిస్తామో మాకు తెలుసు, ఆపరేషన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అంత నొప్పిని భరిస్తూ మళ్ళీ మీరు అనే మాటలు ఇంకా ఏముంది, మత్తు సూది చేసే 9 కుట్లకి ఏమవుతుంది, 10 కుట్లకి ఏమవుతుంది? కడుపులా 4-5 లేయర్లు కోస్తారండి. 4-5 లేయర్లు కోసి ఆపరేషన్ చేస్తారు. అది ఎంత నరకం అనేది ఆపరేషన్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. పక్క రోజులు చాలా మాట్లాడతారు, మేము ఇంత చేసినాం, నొప్పులు 2-3 రోజులు తీసినాం, 2-3 రోజులు మీకు 2-3 రోజులు నొప్పులు తీసి వారం 10 రోజులలో మీరు సెట్ అవుతారు. కానీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు 4 నెలలు 5 నెలలు నరకం అనుభవిస్తారు. అది మాత్రం కన్ఫామ్ అండి. 4-5 నెలలు నరకం అనుభవిస్తారు. ఇటు కదలొద్దు, ఎటు కదిలినా కుట్లు ఎక్కడ ఊడిపోతాయో అన్న భయం. చెప్తున్నా కదండి, చాలా ఇబ్బంది అండి, చాలా నరకము. ఆపరేషన్ అంటే పెద్ద అదేమనుకుంటారు, ఆపరేషన్ ఏముంది, కోశాడ వండ పెట్టగానే అయిపోయి. ఏమైనా నొప్పులు తీస్తుర్రా ఇల్లు, ఏమైనా నొప్పులు తీస్తుర్రు? నొప్పులు ఎక్కడ వస్తున్నాయండి? నొప్పులు తీయడానికి బేబీ నెల తప్పి నుంచి ట్యాబ్లెట్లు వేస్తూనే ఉంటారు. బేబీ డెలివరీ అయి 4 నెలల వరకు అవే ట్యాబ్లెట్లు, లోపలన్నీ ట్యాబ్లెట్లు ఉన్నాక ఇంకా నొప్పులు ఏడొస్తాయి. బలానికి కూడా ట్యాబ్లెట్లే, తిండి కాదు, బలానికి కూడా ట్యాబ్లెట్లు వేస్తారు. ఇంకా నొప్పులు ఏంచి వస్తాయి? నొప్పులు తీసేంత బలం ఏడుంది ఫస్ట్ బాడీలో? అంత బలం లేదు, అంత రాదు కూడా. అందుకే దయచేసి అంటున్నాం, మేము అన్నాం, మీరు గొప్ప వాళ్ళు, మీరు అన్నారు, మీరు చేసిరు. కానీ ఇప్పటి తరం కోడళ్ళని అనకండి. ఇప్పటి తరములు కూడా అవుతున్నారండి నార్మల్ డెలివరీస్, చాలామంది అవుతున్నారు. అవ్వట్లేదు అంటలేదు. అందరి శరీరాలు ఒకలాగా ఉండవు, అంతే. అందరి బాడీలో మెటబాలిజం అనేది ఒకలాగా ఉండదు. చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి అట్లా మీతోటి ఇంకో వాళ్ళతోటి కంపేర్ చేసి అనకండి. ఎవరి టెన్షన్స్, ఎవరి బాడీ తత్వం అంటే వాళ్ళకు ఉంటాయి. మీరు గొప్పవాళ్ళు, మీరు నార్మల్ డెలివరీలు చేసిరు, మీరు అన్నారు, మీరు అన్నీ చేసిరు. పొద్దుంతా పనులు చేసుకురు, నైట్ అంతా పనులు చేసుకురు, పొద్దున బేబీ కన్నారు, మళ్ళీ పనులు చేసుకురు, కాదంటలే. కానీ ఆపరేషన్ అయినప్పుడు ఉండే బాధ, నరకము ఇంకా ఆపరేషన్ వల్ల మాత్రమే తెలుస్తుందండి. ఇది దయచేసి ఎవరిని అనాలని కాదు, ఇంకోరితోటి కంపారిజన్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.